పవిత్రమైన ప్రాంతాన్ని పార్వతీదేవి చెలిమి అని పిలుస్తారు. సాధారణంగా ఆలయానికి దగ్గరగా ఉండే అగస్త్య పుష్కరిణి కాకుండా ఇది కొండపైన కొంచెం దూరంలో మరియు ఏకాంతంగా ఉండే ప్రాంతం. దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. పార్వతీదేవి చెలిమి విశిష్టత. పురాణ గాథ. పార్వతీదేవి తన ఋతు సమయం ముట్టులో ఇక్కడే స్నానం చేసిందని, ఆ సమయంలో ఆమెకు ఏకాంతం అవసరమైనందున ఈ కుంట ప్రధాన ఆలయానికి మరియు జనావాసాలకు కొంచెం దూరంలో కొండల మధ్య ఏర్పడిందని స్థానిక పురాణాలు చెబుతున్నాయి. నిరంతర జలధార. ఈ కుంటలో విశేషం ఏమిటంటే కొండలపైనుండి నీరు ఒక చిన్న ధారలా నిరంతరం పడుతూనే ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చుట్టుపక్కల ఎంత ఎండగా ఉన్నా ఈ చెలిమి దగ్గర నీరు మాత్రం ఎప్పుడూ నిండుగా మరియు అత్యంత చల్లగా ఉంటుంది. ప్రకృతి సిద్ధమైనది. ఇది మనుషులు నిర్మించినది కాదు. ప్రకృతి సిద్ధంగా కొండల మధ్య ఏర్పడిన చిన్న గుంట.